नमो नमः। उत्तिष्ठन्तु पूर्वविशाखाः ये ते भूमिपालकाः ये देशामविरोधेन ब्रह्मकर्मसमारभे। ఏ విఘ్నాలు లేకుండా ఉండటం కోసం మనకి అలానే స్వామివారికి ఎటువంటి విఘ్నం లేకుండా ఈ కళ్యాణోత్సవం అంతా సుభిక్షంగా జరిగేటందుకు విశ్వక్సేనుడు అంటే ఏ విఘ్నం లేకుండా ఉండాలంటే వినాయకుడికి పూజ చేయటం అలవాటు. వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుమూర్తి యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడికి పూజించి ఆ తర్వాత మెగా కార్యక్రమంలోకి వెళ్తాము. ముందుగా విశ్వక్సేన ఆరాధన చక్కగా ఒకసారి 700 వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవనాథ రక్షక గోవింద, భగవాన్ విశ్వక్సేన మహారాజుకి గట్టివారం. ఓం
మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. శ్రీ ఆనంద మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. జై బోలో విశ్వక్షేణ विश्वक्षेण महाराज के जय सुरावृतमरेकचितांग्रये विज्ञानकार सूर्याय विश्वक्षेणाय नमः. विश्वक्षेण हरे भक्ता पूजायामि वक्ष्यामि प्रणामं देव प्रभवहीनं प्रियाहीनं भक्तहीनं जिमोपाठकं प्रजापति नित्यदेवस्य मंगलम मंगलानि भवन्तु. जय बोलो वरुणदेव महाराज की जय. वरुणाय नमः. ओम भूभुवं सुभावं महावं जनहावं तपहावं वच्चं वत्सद्रवरेण्यं वर्तो देवस्य धीमहि धियो प्रचोदयात्. ओमापोर्ज्योतिषोमृतं ब्रह्मभूतपत्यया पूर्वोत्पयं गुण विशेषणविदिष्टायामस्यां सुभविदो स्वामिनः प्रीत्यर्थं తిరుకల్యాణమహోత్సవాకించ కర్మ కరిష్యమానః తదాలో. విషయంలో చెప్పాలంటే మన ఇళ్లలో చూస్తూ ఉంటాం, లక్ష్మీదేవి మధ్యలో ఉండే 2 ఏనుగులు నీళ్లు పోస్తూ ఉంటాయి అమ్మవారి మీద. దానికి ఏమన్నా అర్థం తెలుసా మీకు? లక్ష్మీదేవి మీద ఏనుగులు నీళ్లు పోస్తూ ఉంటాయి. ఎందుకు? ఏమండి, ప్రపంచంలో ఏ వస్తువు మనిషిని గాని మనస్సుని గాని ఆపగలిగే శక్తి దేనికి లేదు. మనం ఇక్కడే కూర్చొని ఉన్నట్టుంటాం, అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాం, అది కూడా సెకండ్లలో. అంటే మన మనస్సుకి మన ఆలోచనకి అంత వేగంగా వెళ్ళేటువంటి శక్తి ఉంటుంది. అంత వేగం కలిగింది లక్ష్మీదేవి. 1 లక్ష రూపాయల చేతిలో ఉంటే ఒక అరగంటలో పూర్తయిపోతాయి. అంత శక్తి అమ్మవారికి ఉంది. కానీ ఆపాలంటే నీళ్ళకి మాత్రమే అటువంటి శక్తి ఉంటుంది. ఎంత ఎండలో అయినా పనిచేయగలుగుతాం, కానీ వర్షం ఒక చుక్క పడగానే ఆగిపోతాం. అందుకని నీటికి ఆపగలిగే శక్తి ఉంటుంది. మనస్సును ఆపగలిగేటువంటి శక్తి, ఆలోచనను ఆపగలిగేటువంటి శక్తి నీటికి మాత్రమే ఉంటుంది. భారతీయ సనాతన ధర్మంలో వేదంలో గంగా నది అతి పవిత్రమైనటువంటి నది. అందుకని ఇటువంటి పుణ్యకార్యాలు జరిగేటప్పుడు, స్వామివారి కార్యక్రమంలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడో ఆలోచించకుండా ఒక క్షణం ఏతత్ క్షణ పర్యంతం భగవద్ ఆరాధనం, భగవద్ దర్శనం, భగవత్ స్పర్శనం అంటే ఒక క్షణమైనా సరే ఎదురుగా ఉన్నటువంటి భగవంతుని చూసి మన మనస్సు నమస్కారం చేస్తే ఎంతసేపు ఎదురు చూసి దేవుడికి కళ్యాణం చేయించేటువంటి ఫలితం మొత్తం ఆ క్షణంలో వచ్చేస్తుంది. రావడానికి ఎలా దోహదం అవుతుంది? బుద్ధి మనస్సు ఏకీకృతం అవ్వాలి. మన ఆలోచన ఇక్కడే ఉండాలి, శరీరము ఇక్కడే ఉండాలి. అంతఃకరణ శుద్ధి వింటుంటాం ఈ మాట మనం సినిమాల్లో ఎక్కువగా. అంతఃకరణ శుద్ధి అంటే లోపల ఉండేటువంటి చెయ్యి, కన్ను, ముక్కు, మనస్సు ఏకీకృతమయ్యి శరీరంతో సహా దేవుణ్ణి ప్రార్థించడం. ఆ ప్రార్థించడం ఎప్పుడు జరుగుతుందంటే మన మీద నీళ్లు పడినప్పుడు. ఓం సర్వఘ్నదాన్య సంపూర్ణమస్తు యద్పుణ్యో నక్షత్రం తత్పత్కుర్వేదోప్యుషం వదామయ సూర్యవదైతి యాదత్ర సూర్యో గచ్చేత్ జగన్యం పశ్యేత్ తావత్ కురువత్కారీ స్యాత్ పుణ్యాదేవ కురుతే భూస్థానభూర్జేదాదర మహేరాయక్షసే యోస్మతమాలశాస్తస్య భార్యేతేన రుచిరమాతరః తస్మారంగమాలవో యస్యాయజన్నర ఆపోజ యథాచనః తేన దేవా పవిత్రేణ सोमस्वत्यावरणस्तमीत्या यमो राजा प्रभुद जातवेधा मोर्धयन्ता पुनातो
పూర్వం జగర్వక్షణం అపరంగ రోదికే నందకే వాదుకే నంద విష్ణు విఘ్నాయుజో స్వస్తిరా బృహస్పతి వృత్రః విమృదాపజే విష్ణుస్వామో గోవిందా వెంకటరమణ గోవిందా 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 భజంత్రులు మంచోడో కాదో తెలుసుకుని ఎటువంటి వాడో ఎంచి మన ఇంట్లో పుట్టినటువంటి లక్ష్మీదేవిని ఆయనకిచ్చి పెళ్లి చేసేటువంటి భాగ్యాన్ని మనందరికీ కల్పించాడు. అలాంటప్పుడు మరి పెళ్లి కుమారుడు యొక్క గుణగణాలను తెలుసుకుంటాం కాబట్టి ఇప్పటి వరకు ఆచార్య స్వామి చెప్పినటువంటి మంత్రాల్లో అర్థం ఏంటంటే భారతదేశంలో మనం ఏ ప్రాంతంలో ఎక్కడున్నామో ఏ సందర్భంలో మనం ఈ కళ్యాణం జరిపిస్తున్నాము, ఈ కళ్యాణం జరిపించడం వలన వచ్చేటువంటి ఫలితం ఏంటి, కన్యాదానం చేయడం వలన అంటే ఇప్పుడు మనం చేపట్టుకొని ఉన్నాం, ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం, కన్యని దానం చేస్తూ ఉన్నాము. కన్యాదానం చేయటం వలన వచ్చేటువంటి ఫలితం ఏంటంటే నువ్వులు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నువ్వుల్ని మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచి బ్రహ్మలోకం అంటే పైనున్నటువంటి 7 లోకాలు ఉంటాయి, కిందకి 6 లోకాలు ఉంటాయి. 7 అంటే భూలోకంతో కలుపుకుంటే కిందకి 6, పైకి 7, మొత్తం 14 లోకాలు. అఖిల భువన భాండాగారం అంటారు దీన్ని. ఇక్కడ భూమి మీద నుంచి బ్రహ్మలోకం అంటే 7 చివరిది. ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు నువ్వులు పోసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క నువ్వు గింజ తీయడానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో, ఈ కన్యాదానం చేయటం వలన అన్ని వేల సంవత్సరాలు పుణ్యలోకంలో ఉంటూ స్వామివారిని చూసుకునేటువంటి యోగాన్ని ఇచ్చాట. ఇదంత అదృష్టం అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఋషులకు కనిపించలేదు దేవుడు. కానీ మనకి ఆ ఋషులందరూ చేసి పూజలన్నీ చేసి మనకి చాలా త్వరగా భగవంతుడు అనుగ్రహం కలిగించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ కన్యాదానం చేయటం వలన ఒక్కొక్క పిల్లని ఒక్క నువ్వు గింజని తీయడానికి ఆ మొత్తం రాసంతా పూర్తయిపోవటానికి ఎన్ని వేల సంవత్సరాలు అయితే మనం పడుతుందో అన్ని వేల సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఉండేటువంటి పరిస్థితి కల్పించాడు. యవై చంద్రమండల పర్యంతం అంటే యవ గింజలు మనకి బియ్యానికి మూలధాన్యం వడ్లు, అలానే గోధుమలకు మూలధాన్యం యవలు అంటారు. దైవ కార్యక్రమాల్లో యవల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం హోమాలు చేసేటప్పుడు. ఆ యవల్ని ఇక్కడి నుంచి చంద్రలోకం వరకు పోసుకుంటూ పోతే చంద్రమండలం వరకు ఆ ఒక్కొక్క యవని తీసుకుంటూ పోతే ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో అన్ని వేల సంవత్సరాలు చంద్రలోకంలో ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చాట. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి అనంతులు, అనంత అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య గుణాలు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపమే శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ
ఆయన్నే వరుడిగా భావించి అమ్మవారిని భూమాత అలానే శ్రీమాత దుష్ట రాష్ట్రం ఏడుకొండలవాడ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సర్వాలయ సౌందర్య సంపద సర్వదేవతాన్ సదా సంమోహనాయ అస్తు వెంకటేశాయ మంగళం. ఓం ఆనందమంగళ కర్పూర నీరాజనందరశయాన నమస్కరామి ఆచమనీయం సమర్పయామి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో